ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి నిజామాబాద్కి సంబంధించిన కార్పొరేషన్లో బీజేపీ హవా చూపిస్తుంది. ఇటు లీడులో దూసుకెళ్తుంది బీజేపీ అన్నట్టు తెలుస్తుంది. 3 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చెరో డివిజన్లో లీడ్లో దూసుకెళ్తున్నారు ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్. మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఇటు 3 డివిజన్స్లో బీజేపీ లీడ్లో ఉంది. అలాగే చెరొక డివిజన్లో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఇటు 3 డివిజన్స్లో మాత్రం బీజేపీ హవా చూపిస్తుంది. ఉత్తర తెలంగాణ అనుకోవచ్చు, ఒక రకంగా బీజేపీ లీడ్లో ఉంది అక్కడ. ఇటు బార్డర్ స్టేట్, ఇటు మహారాష్ట్రకు సంబంధించిన పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ ఈ జిల్లాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, ఇటు ఓపెనింగ్ బోని కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు నిజామాబాద్లో ప్రస్తుతానికి ఇటు బీజేపీ లీడ్. అలాగే 2 డివిజన్లో మనం చూస్తే కనుక 3 డివిజన్స్లో బీజేపీ లీడ్లో ఉంది. 2 డివిజన్స్ మనం ఇండివిజువల్గా దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి ఇటు గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, నిజామాబాద్లో ప్రస్తుతానికి ముందంజలో బీజేపీ హవా చూపిస్తుంది అనుకోవచ్చా? ఇటు ఉత్తర తెలంగాణ ఎస్పెషలీ నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో బీజేపీ హవా ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? కళ్యాణ్, ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లందరూ లోపలికి 8 గంటలకు కౌంటింగ్ ని ప్రారంభించారు ఎన్నికల అధికారి పూర్తి స్థాయిలో. దానికి అందరికి సంబంధించి ఇదే మనం నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉన్నాం, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి అంతర్గతంగా ఇప్పటికే బీజేపీ శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ ఊహిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి సైలెన్స్ ఓటు పడడంతో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో గతానికంటే ఈసారి కొంత భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేది కోరుకునే పరిస్థితిలో ఉన్నది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. కామారెడ్డిలో ఇప్పటికే 49 డివిజన్లకు గాను మనం ఆర్టీవీ ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చాం. దానికి అంతకు సంబంధించి ఆర్టీవీ ఇచ్చిన నివేదిక ఖచ్చితంగా ఏదైతే ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ఆర్టీవీ ప్రత్యేకంగా ముందే ప్రకటించింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే కోణంలో. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో హవా కొనసాగిందని చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఇప్పటికే మనం బీజేపీ పార్టీకి 24 సీట్లు వస్తాయని చెప్పింది ఆర్టీవీ ముందస్తుగానే. అందులో భాగంగానే అదే కోణంలో కూడా బీజేపీ శ్రేణులు మరింత కొన్ని సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి మున్సిపాలిటీలో 49కి 26 సీట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం లేదు, 13 బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కి 8 సీట్లు, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ కు 1 వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎదిగితే ముందస్తుగా మనం ఆర్టీవీ ముందే ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిజామాబాద్ కార్పొరేషన్ లో కొంచెం బీజేపీ ముందంజలో ఉంటుందని భావిద్దాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ